భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు పక్కనే ఉన్నా కాలువలు లేవు. సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి. ఎండిన పంటల్ని పశుగ్రాసంగా వాడుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నీటి కష్టాలు ఆగడం లేదు. రైతన్నకు అడగడుగున కష్టాలే. పంట పండించి రైతు అన్నదాత తయారైతుంటే ఇక్కడ మాత్రం నష్టాలతో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బైన్సా డివిజన్ లోపల దాదాపు ఆ పంట పండలేక నీరు అందలేక దాదాపు 150 నుంచి 200 ఎకరాలు ఎండిపోతుంది. ఇక్కడ మనం బైన్సా డివిజన్ తానూరు మండలం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మాత్రం మొత్తం ఎండుకపోయింది. వాటర్ సోర్స్ లేక మక్క దగ్గరికి వచ్చింది. పంట చేతికి వస్తుందన్న ఆనందం కంటే విషాదం ఎక్కువ అయిపోయినట్లున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ప్రాజెక్టులు సొంత బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బోధ్, తాండూరు, కుంటాల మండలాల్లో వ్యవసాయం కేవలం వర్షం, చెరువులపైన ఆధారపడటంతో రబీ పంట సాగు కష్టతరమవుతోంది. ఆయా మండలాల్లో చెరువులు ఇప్పటికే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మాకు గడ్డెన వాగు అప్పుడు పోయిన ప్రభుత్వంలో ఇది ఇక్కడికి కాలువ దూడలేదు చూడలేదు సార్. అయితే మేమేం చేసినామంటే బోరు కింద వేసినాం, మక్క అనేది వేసినాం. బోరు తక్కువ ఇట్లా ఎండిపోయింది మక్క అంతా పంట. మాకు అది కాలువ వస్తే మాకు మంచిగుంటుంది అన్నట్టు మేము అనుకున్నాం, కానీ కాలువ రాలేదు. ఈ ప్రభుత్వం ఇది ఏం చేస్తలేదు ఇంకా సద్య. గతంలో నష్టపోగానే మీకు వచ్చి నష్టపరిహారం తెలుస్తుంది. అయితే ఇక్కడ మన అధికారులు వచ్చి సర్వే అని ఏమన్నా పట్టించుకున్నారా? ఇప్పుడు అధికారులు ఇంకా పట్టించుకోలే. ఎవరు సర్వే ఎవరు చేయలే. మాకు వాళ్ళు పంట వేయని చెప్పలే. మా ఇష్టం ఇది వేసినాం. ఎట్లా అంటే మాకు పెట్టుబడి ఇక మాకు మళ్ళీ వేరే పంట రాదు. మాకు మక్కని మంచిగా అన్నట్టు మక్క వేస్తున్నాం, కానీ వచ్చి వాళ్ళు చూడలే, వాళ్ళు పట్టించుకోలే. ఇక దానికోసం మేము సార్ చెప్తున్నాం. ఇప్పుడు నిర్మల్ జిల్లా తాండూరు మండలంలో సాగునీరు లేక సుమారు 150 ఎకరాల పంట ఎండిపోవడంతో రైతుల బతుకులు రోడ్డున పడ్డాయి. సమీపంలోనే ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కెనాల్ పనులు ఇంకా మొదలు కాకపోవడంతో ఇక్కడి రైతులు కేవలం చెరువు నీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని చెరువులు ఎండిపోవడంతో రబీ పంటకు నీరు అందించడం సాధ్యం కావడం లేదు. మండలంలో సుమారు 150 ఎకరాల్లో వేసిన వరి, జొన్న, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు లేక ఎండిపోయాయి. మొక్కజొన్నలో కంకి కాసే కీలకమైన సమయంలో 1-2 తడులు నీరందించినట్టయితే పంట చేతికొచ్చేది. అలాగే జొన్న పంట ఏపుగా పెరిగే సమయంలో